ఈ కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 2024 నేను మీకు మాస రాస ఫలితాలు చెబుతున్నాను. మరి కన్యా రాశి వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా. నెంబర్ 1 స్థానానికి 2023లో దూసుకు వెళ్ళిపోయి కాస్త కొంచెం విరామం ఇచ్చిందనమాట గ్రహం. ఎందువలన సప్తమ రాహు వచ్చాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య గొడవలు మీరు పెట్టుకున్నవి. కాబట్టి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆనరబుల్ జడ్జెస్, అడిషనల్ డీజీపీలు, పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత పెద్ద మనుషులు, లర్న్ కౌన్సిల్స్, అడ్వకేట్స్ మాటలు వినడం వల్ల మీకు చాలా లాభాలు జరుగుతాయి. అదేవిధంగా కన్యారాశి వాళ్ళది అత్యంత అద్భుతంగా దూసుకు వెళ్ళిపోతుంది. శత్రువులపై ఆధిపత్యం మీరు వహిస్తారు. వాళ్ళ శత్రువులు మిత్రులుగా మారిపోతారు. మీకు శని 6వ ఇంట్లో మీకు చక్కగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి జాతకాన్ని మీరు అన్వయించుకుంటూ వెళ్ళిపోండి. ఆయన జాతకం బాగుంటే మీ జాతకం బాగున్నట్టు, ఆయన బాగోకపోతే మీది బాగున్నట్టు. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారి స్థిర బుద్ధులు, మరి చక్కటి జ్ఞానవంతులు. అందువలన మీకు ఇప్పుడు ఏ విధంగా ఇవన్నీ ఎందుకు, మాకు ఎకనామిక్ ఫ్రంట్ ఎలా ఉందో చెప్పబోయా అని అడగవచ్చు. అందరికీ కావాల్సిన డబ్బులు. కాబట్టి ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అష్టమ గురుడున్నాడు. కాబట్టి ఇల్లులు కడతారు మీరు, కానీ డబ్బులు ఆటోమేటిక్గా అప్పు చేస్తారు. ఆటోమేటిక్గా అప్పు అనేటటువంటివి మీ చేతికి వచ్చేస్తాయి అన్నమాట. అలాగే ఇల్లు కట్టడం అనేటటువంటిది ఆపలేదు. స్థలాలు కొంటారు, అప్పులు చేస్తారు. ఆ అప్పుల తర్వాత మీరు తీర్చడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క మహిళలు ఉన్నారు, ఈ కన్యారాశి మహిళలు. పాప ఏమండి, మేము ఒక చోట జాబ్ చేస్తున్నాం, ఇల్లు వేరే చోట, ఇలాంటి బాధలు పడలేకపోతున్నాం. అలాగే మా ఆడపడుచులు, అత్తగారులు వీళ్ళంతా కూడా మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదండి మా భర్త అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంకొంచెం ఈ నెలలో కొంచెం బాధపడండి అమ్మా, ఆ తర్వాత మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే ఈ యొక్క విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకు అస్సలు బాగుండలేదు. ఏ మాత్రం నెగ్లెక్ట్ చేస్తే గ్యారంటీగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా కష్టపడి చదువుకోండి, బాగుపడతారు. అలాగే విదేశీ విద్యాలయాల్లో మీరు సీట్ల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వీసాలు సెకండ్ ప్రయత్నంలో మీకు రావడం జరుగుతుంది. కాబట్టి కన్యారాశి వారికి మనకి శుక్రుడు ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ధనుస్సు రాశిలో ఉన్నాడు. ఈ యొక్క దీనివల్ల మనకి మీ ఇళ్లలో శుభకార్యాలు చేస్తారు. మీ బంధువుల కాళ్ళు, కన్యాదానాలు అవన్నీ కూడా కాళ్ళు కడిగి మీరే పెళ్లి చేస్తారు. బంధువులు మిమ్మల్ని చక్కగా గౌరవిస్తారు. ఆ తర్వాత ఈ యొక్క రవి మనకి 13 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో కుంభరాశి ప్రవేశం చేశాడు. కాబట్టి గవర్నమెంట్ పనులన్నింటిలో కూడా సక్సెస్. కాబట్టి ఏ విధమైనటువంటి పెండింగ్ లేదు. బిల్స్ ఏవైతే గవర్నమెంట్లో ఉన్నాయో అటువంటివన్నీ కూడా మీరు కాంట్రాక్టర్లు రిలీఫ్ చెందేటటువంటి సమయం. రియల్టర్స్, బిల్డర్స్ వీరందరి పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. అలాగే ఈ యొక్క కుజుడు 5 ఫిబ్రవరి 2024 సంవత్సరం నుంచి మకర రాశి ప్రవేశం చేయడం ద్వారా మీకు కొంచెం సోదరుల దగ్గర నుంచి మీకు సహకారం అందుతుంది. అయితే మీరు కూడా రెసిప్రొకేట్ చేయాలి. ఆ విధంగా మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీకు వచ్చేటటువంటి సంపద ఏదైతే ఉందో అవన్నీ కూడా మీ తల్లిదండ్రుల మరణానంతరం వచ్చేటటువంటివి ఇంకా డిస్ప్యూట్స్లో ఉన్నాయో అటువంటి ఆస్తులన్నీ కూడా మీ సోదరుల మధ్య మీకు మధ్య ఒప్పందాలు అవన్నీ కూడా సెటిల్ అయిపోతాయి ఈ నెలలో. అలాగే బుధుడు మనకి 1 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో మకర రాశి ప్రవేశం, ఆ తర్వాత 20 ఫిబ్రవరి 2024 సంవత్సరంలో కుంభరాశి ప్రవేశం. కాబట్టి వ్యాపారాలు బ్రహ్మాండంగా చేస్తారు. ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయకండి. అలాగే సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ అవి చేయకండి. మన మిగతా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. హోటళ్ళు పెట్టుకోండి, ఫ్యాన్సీ స్టోర్లు పెట్టుకోండి, డిపార్ట్మెంటల్ స్టోర్లు పెట్టండి, బట్టల షాపులు పెట్టండి, ఆటోమొబైల్స్ షాపులు పెట్టండి, ఇనుము ఆయిల్ వ్యాపారాలు స్టార్ట్ చేయండి. ఇక రెమెడీస్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకు కిలోం పావు శనగల్ని గురువారం నాడు చక్కగా ఈ యొక్క పసుపు వర్ణం వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకు ఇచ్చి దానం చేయండి. ఈ విధంగా మీరు ఇంట్లోనే చక్కగా బృహస్పతికి, దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి
రాక్షస గురువు అయినటువంటి శుక్రాచార్యుల వారికి ఇద్దరికీ కూడా నమస్కారాలు చేసుకోవడం, శుక్రాయ నమః, ఓం బృహస్పతయే నమః, ఓం బృం బృహస్పతయే నమః అనేటటువంటి మంత్రంతో చేసుకోండి. గాణగాపురం వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది, మీకు శుభమస్తు.